దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మార్నింగ్ లేస్తున్నారా? దేవుని వాక్యం చదువుతున్నారా? ప్రార్థనలు ఉంటున్నారా? నిజంగా ప్రభు నమ్మదగిన వాడు, మనల్ని ఎంతో ప్రేమించి ప్రతి దినం ఈ వాగ్దానం ఇస్తూ ఆత్మీకంగా బలపరుస్తూ ఉదయకాల 5 to 6 ఆరాధనలు కానివ్వండి, ఈవినింగ్ లైవ్ కానివ్వండి, ఈ దినం దేవుని వాగ్దానం కష్టంలో, దుఃఖంలో, వేదనలో, భారంలో, ఒంటరితనంలో, పోరాటాల్లో, నిందల్లో, అవమానాల్లో మనల్ని బలపరిచేది ఏంటండి? దేవుని వాక్యం కదా. వాక్యమే మన శక్తి, వాక్యమే మన బలము, వాక్యమే మన జీవం. అందుకనే మీరు దేని మీద ఆధారపడద్దు. జాబ్ ఉన్నా, లైఫ్లో అన్నీ ఉన్న ప్రభువు ఆయన వాక్కు, ఆయన వాక్యం. అందుకనే ప్రతిదినం మార్నింగ్ లేచి మీరు బైబిల్ చదవాలి, ప్రార్థించాలి అని ఒక ఆత్మీయ తల్లిగా, అక్కగా, మీ తోటి సహోదరిగా ప్రేమతో మీకు మనవి చేయడానికి మీరందరూ కూడా ఆత్మీకంగా అభివృద్ధి పొందుతూ క్షేమాభివృద్ధిలోకి నొందాలని మనసారా కోరుకుంటున్నాం. కాబట్టి ఉదయకాలం మరందరం ఎదురు చూస్తున్నాం. నేను చదువుతున్నాను చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. పట్టపగలున్నంత వరకు వేకో వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. దేవుని బిడ్డలారా, నీతిమంతుల మార్గం అంతకంతకు, పట్టపగలు వేకో వెలుగు తేజరిల్లు. పగలు ఎలా ఉంటుందండి? వెలుగు ఎంత కదా, మార్నింగ్ వెలుగు, మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఎలా ఉంటుంది? వెలుగు తేజరిల్లినట్టు నీతిమంతుల మార్గం వేకువ వెలుగు తేజరిల్లినట్లు అద్భుతమైనటువంటి వెలుగులో మనందరం ప్రకాశించబోతున్నాం. ఆ వెలుగు ఎవరంటే నీతి సూర్యుని రెక్కల క్రింద నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలివి. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలందరూ నీతిమంతులే అండి. అంటే ప్రభు ఏమంటున్నాడంటే నిన్ను వెలుగుమయముగా అనేకులకి నిన్ను వెలిగించి తేజరిల్ల చేయబోతున్నాడు ఆయన. ప్రభు అంటున్నాడు నువ్వు వెలుగుమయమై తేజరింపజేసేదను, నువ్వు వెలుగువై తేజరింపజేసేదను. అంటే నువ్వు తేజరిల్లేదవు అన్ని ఏరియాస్లో, ఆత్మికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, నువ్వు అన్ని విధాలుగా. నేను దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు అన్ని విషయాల్లో తేజరిల్లేదవు. ఈరోజు వాగ్దానం అన్ని విషయాల్లో నిన్ను దేవుడు ఏం చేయబోతున్నాడంటే తేజరిల్ల చేయబోతున్నాడు. తేజరిల్లేదవు. కాబట్టి ధైర్యంగా ఉండు, ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. నేను నీతిమంతురాలు, నీతిమంతుడిని, క్రీస్తు రక్తంలో కడగబడ్డాను కాబట్టి నేను అన్ని విధాలుగా తేజరిల్తా. ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థిక, కుటుంబపరంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, సేవాపరంగా. ప్రభు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మరి అద్భుతంగా ఈ వాగ్దానాన్ని పదే పదే వినండి, అందరికీ షేర్ చేయండి. దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఇచ్చిన ఈ వాగ్దానం మేము అన్ని విషయాల్లో తేజరిల్లాలి. నీ ఆశ, నీ చిత్తం ప్రభ. కాబట్టి రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగముతున్న వారికి స్వస్థత, ఆపరేషన్స్ కూడా క్యాన్సర్ అయ్యి గడ్డలు కరిగిపోవాలి. ప్రతి క్యాన్సర్, రకరకాల వ్యాధులు హీల్ కావాలా ప్రభ. అప్పుల భారం నుంచి విడుదల, కోర్టు కేసు నుంచి విడుదల, కుటుంబాలు కట్టబడాలా ప్రభ. వ్యక్తిగతంగా ఎవరు వీక్ అయ్యారో, బలహీనయ్యారో వారు లేవనెత్తు ప్రభ. అనేక ఏరియాస్లో బిడ్డలు ఎక్కడెక్కడ బలహీనమైన స్థితిలో ఉన్నారు విడుదల దయచే. ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డకి జయం దయచేసి ఆశీర్వదించి నడిపించు. మరీ ముఖ్యంగా ప్రభ ఆత్మికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా అన్ని విధాలుగా నీ బిడ్డల్ని వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఎవరిది మ్యారేజ్ డేనో ఆ కుటుంబానికి శుభము, దీవెన, ఆశీర్వాదం కలుగును కాక. ఎవరిది బర్త్డేనో వారిని దీవిస్తూ శుభములను పలుకుతూ మీరు తోడుగా ఉండమని మరొకసారి నీ బిడ్డలందరిపై శుభములను పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాల వాగ్దానం అందరికీ షేర్ చేయండి. నీ వెలుగు ప్రకాశించే విధంగా ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి మరి ఈరోజు ఆదివారం 3 ఆరాధనలు బెల్లంపల్లిలో, కల్వరీ ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్ కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి. ఈ ప్రకటనలు అందరికీ తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.